అండ్ మూవీ విషయానికి వస్తే మీరు ప్రతి ఒక్క కథ చెప్పిన తర్వాత మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని అడుగుతున్నారండి. అది మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు దాని గురించి? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంతకుముందు కోపం వచ్చేది, ఇప్పుడు వావ్ నా దగ్గర చాలా డబ్బులు ఉందని అనుకుంటున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్, బట్ నో. అది నో కూడా చెప్పడం చాలా, ఇంతకుముందు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని, కాదండి నేను ఇది చేస్తున్నాను ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇప్పుడు నో ఈజ్ అ ఫుల్ కంప్లీట్ సెంటెన్స్. ఐ డు నాట్ హ్యావ్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. నో అండి, థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ, బట్ నో అయిపోయింది అక్కడితో. సో ఒక ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు. వచ్చి కథలు చెప్పినటువంటివన్నీ ఐ విష్ ఐ క్యాన్, బట్ యునో ఐ కెన్ ఓన్లీ టేక్ వన్ థింగ్ ఎట్ ఎ టైమ్. ఓకే మ్యామ్, మీరు ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నారు కదా, ఇంకా లైన్లో ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా? ఇంకో సినిమా ఒకటి ఉంది బూకీ అని చెప్పి, తెలుగు తమిళ్లో. ఇది నేను విన్నాను మ్యామ్, బూకీ మొన్నే లాంచ్ అయింది. యాంటోనీ గారు సూపర్. ఐ మీన్ దట్ ఫిల్మ్. మీ కళ్ళద్దాలు కూడా ఇస్తుంటే విజయ్ యాంటోనీ గారు వచ్చి ఇటు ఇవ్వండి అని పట్టుకుని అది ఒకటి వైరల్ అయింది. అది కూడా అయ్యింది, మీరుంటే వైరల్. యూజువల్ పూజ దగ్గరికి వెళ్తున్నాను కదా అని నా సన్ గ్లాసెస్ తీసి, మాకు అలవాటు, మాకు అసిస్టెంట్స్ మేకప్ హెయిర్ అని నలుగురు ఉంటారు అక్కడ. సో నేను ఇలా తీసి ఇలా అన్నాను, యూజువల్గా తీసేసుకుంటారు, అలాగే నా పర్సులు కూడా తీసుకుని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, అది వేరే విషయం. తీసి ఇలా ఇచ్చి గుడిలో కూడా ఇదిగో రా అని ఇచ్చినాను, జంపు. ఐ స్వేర్ నా లూయి విటాన్ బ్యాగ్. ఎనీవే అది ఇంకో స్టోరీ. బట్ ఇలా ఇవ్వడం అలవాటు. నేను ఆయన ఎవరో తీసుకున్నాను, చూడలేదు, తిరిగి చూస్తే ఆయన, ఐఎమ్ లైక్ నో సారీ సార్. అది బాగా వైరల్ అయింది మ్యామ్. అవునా? సార్ కూడా కోరుకుంటుండే నేను వైరల్ అవ్వాలి, వైరల్ అవ్వాలి. రీసెంట్గా ఇంటర్వ్యూ చేశాను, వైరల్ అవ్వాలి, వైరల్ అవ్వాలి, ఎలాగైనా వైరల్ అవ్వాలి అని.